నైట్ జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ నాగార్జున సార్ ది బెస్ట్ హోస్టింగ్ చేస్తున్నారు అనిపించింది. అంటే ప్రతి ఒక్కరికి పాయింట్ చేయడం, వీడియోస్ ప్లే చేసి ప్రూఫ్స్ పెట్టడం అండ్ ప్రతి ఒక్కరికి క్లియర్ ఇన్పుట్స్ ఇవ్వడం అంతా చాలా బాగా అనిపిస్తుంది నాగార్జున సార్ హోస్టింగ్ ఈ సీజన్లో. ఇక్కడ ఎపిసోడ్లో స్టార్స్ కాన్సెప్ట్ పెట్టారు. గోల్డెన్ స్టార్, సిల్వర్ స్టార్ అండ్ బ్లాక్ స్టార్ ఈ కాన్సెప్ట్ పెట్టారనమాట. దీంట్లో గోల్డెన్ స్టార్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ గారికి ఇచ్చారు. నిజంగానే ఇమ్మాన్యుయల్ గారు హోల్ ప్యాకేజ్ లాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, టాస్కులు ఆడతారు, బాండ్ బాగా చేసుకుంటారు అండ్ పాయింట్ బాగా పెడతారు, సపోర్ట్ బాగా ఇస్తారు, అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్గా ఇమ్మాన్యుయల్ గారిని అన్నారనమాట నాగార్జున సార్. అలాగే ఒక చిన్న ఇన్పుట్ కూడా ఇచ్చారు, ఆ స్టార్ని అవుట్ సైడ్ వరకే ఉంచు, హార్ట్కి తీసుకోకు, ఎందుకంటే గేమ్ చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇదే రేంజ్లో ఇమాన్యుయల్ గారు కంటిన్యూ అయితే టాప్ పొజిషన్లో ఉంటారు, నో డౌట్ అనమాట. నెక్స్ట్ బ్లాక్ స్టార్స్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. హరీష్ గారు అండ్ ఫ్లోరా గారు. హరీష్ గారు ఏమో ఇంట్లో వస్తువులాగానే ఉంటారు, ఓన్లీ ఒక మూల కూర్చొని ఆయనకు ఆయనే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్కడ కనిపించట్లేదు అసలు. అది నాగార్జున సార్ చెప్పారు. సో హరీష్ గారు ఏంటంటే నన్ను స్టార్టింగ్లోనే అలా అనేసారు, స్టేట్మెంట్లు పాస్ చేస్తారు నా మీద. సో నేను అందరికీ కొంచెం బ్యాక్ ఉంటున్నాను, అంటే ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను, ఎవరిని నమ్మట్లేదు నేను అన్నట్టు ఏదో చెప్పారనమాట. బట్ అలా ఒక ఎవరో మనిషి ఒక మాట అనే దానికి అంత పట్టుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ తన గేమ్ని నాశనం చేసుకుంటున్నాడు. నాకేమనిపించిందంటే ఆయన వన్ వర్సెస్ ఆల్ అనే స్ట్రాటజీతో వచ్చారేమో హౌస్కి, అది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రతి విషయంలోనూ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు దాన్నే, బట్ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు. సో ఆయన పోనీ ఒక మాట చెప్తే మార్చుకునే వ్యక్తి కూడా కాదు. సో ఆయన బిగ్ బాస్ హౌస్కి కరెక్ట్ కాదు. నిజంగానే ఆయన ఇంకా వెళ్ళిపోవచ్చు, మార్చుకుని గేమ్ ప్లాన్ మారుద్దాము, ఇంకెట్లయినా ట్రై చేద్దాము అనుకునే వాళ్ళని ఇంకో వీక్ మనం అవకాశం ఇవ్వచ్చు. కానీ ఇలా నేను మూర్ఖత్వంగా మొండి పట్టుదలతో ఉంటాను, ఇట్లనే నేనే కరెక్ట్ అనుకునే వాళ్ళు వేస్ట్ ఇంకా బిగ్ బాస్ హౌస్కి. సో ఆయన ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్లోరా గారు ఏంటంటే సంజన గారికి అసిస్టెంట్ అయిపోయారు. 2 వీక్స్ నుంచి ఆవిడ వెనకాలే తిరుగుతున్నారు, ఆమె చెప్పిన పనే చేస్తున్నారు. శ్రీజ చెప్పింది ఫ్లోరా గారికి, మీరు ఆవిడ వెనకాలే తిరగడం అలా బాగాలేదు, నేను ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి, మీరు నో చెప్పడం నేర్చుకోండి అని ఒక ఫ్రెండ్గా చెప్తున్నానని మంచి ఇన్పుటే ఇచ్చింది. సో చూద్దాం, నాగార్జున సార్ కూడా అలానే ఇన్పుట్ ఇచ్చారు కాబట్టి ఈవిడ ఎంతవరకు అర్థం చేసుకుని తన గేమ్ ప్లాన్ ఏమైనా మారుస్తుందా, అలానే ఉండి ఎలిమినేట్ అయిపోతుందా, లేకపోతే గేమ్ ప్లాన్ మార్చుకొని ఇంకా హౌస్లో కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఇంకా నెక్స్ట్ సిల్వర్ స్టార్స్ వచ్చినాయి అనమాట. సిల్వర్ స్టార్స్లో రీతు చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకుంది తన గురించి తను, ఎందుకంటే చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడింది కాబట్టి చాలా బాగా చెప్పుకుంది. అండ్ తన స్ట్రాటజీ గురించి కూడా తను సమర్థించుకుని బాగానే చెప్పుకుంది, నేను చేసింది ఏం కరెక్ట్ అంటే రాంగ్ కాదు, కరెక్టే అని చెప్పి చెప్పుకుంది. తన కాన్ఫిడెన్స్ కనిపించింది, ఇట్స్ గుడ్ అనమాట. బట్ ఇక్కడ దానికి కూడా నాగార్జున సార్ చెప్పారు, అంటే అప్రిషియేట్ చేశారు. ఏమని అంటే 3 వీక్స్ సరిగా నువ్వు ఆడలేదు, బ్లాక్ స్టార్వే, బట్ 1 వీక్లో నీ పర్ఫార్మెన్స్తో నువ్వు ఇంకా ఏదైతే ప్రూవ్ చేయగలవో అది చూపించావు, ఇంకా బెస్ట్ ఆడు అని చెప్పేసి మంచి అప్రిసియేషన్ ఇచ్చి సిల్వర్ స్టార్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ రీతు ఎలా అయితే తన స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందో, కళ్యాణ్ కూడా తను మోసపోయాడు. ఎందుకంటే నాగార్జున సార్ కూడా అన్నారు మోసపోయావు అని అన్నారు, అంటే అనిపించింది కదా. సో అతనికి కూడా కొంచెం చెప్పుకునే ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, లేకపోతే కళ్యాణే స్టాండ్ తీసుకుని నేను మాట్లాడొచ్చు అని మాట్లాడుంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ జరిగింది మిస్అండర్స్టాండింగ్ కూడా ఏం కాదు, ఫ్రెండ్స్ కాబట్టే మాట్లాడుకున్నారు, నా తీకరా నీ తీకరా, ఎందుకంటే వేరే వాళ్ళతో ఆ డిస్కషన్స్ ఏం రాలేదు, వీళ్ళు మాట్లాడుకున్నారు. శ్రీజ తీసేస్తుందేమోనని చెప్పి రీతు అట్లా చేయడం అయితే కరెక్ట్ కదా. ఎందుకంటే పవన్ కూడా అలా అయితే చెప్పాలి, అరే నేను తీసేయొచ్చు అనేది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పుంటే అది ఫేర్ ఉండేది, తన స్ట్రాటజీ బాగుండేది. బట్ అలా చెప్పకుండా వీళ్ళు తీసేసేయడం అనేది, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి తీసేసేయడం అనేది అన్ఫేర్, అంటే అది మోసమే అవుతుంది. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ కళ్యాణ్ తీసుకుని ఉంటే నిజంగా చాలా బాగుండేది ఇక్కడ. అండ్ తనుజ గారి గురించి వద్దాం. తనుజ గారు ఏంటంటే మొత్తం టాస్క్ బాగానే ఆడారు, మొత్తం మంచిగానే చేశారు, పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, సిల్వర్ స్టార్ తీసుకున్నారు. కానీ తనుజ గారి విషయంలో ఇంకొక పాయింట్ నాగార్జున సార్ అడ్రస్ చేసి ఉంటే బాగుండేది. సంచాలక్గా తను కరెక్ట్ కాదనమాట, ఓన్లీ వన్ సైడ్ తీసుకుని ఒక మనిషికి సపోర్ట్ తీసుకుంటూ ఆడింది, సంచాలక్గా అలా ఎవరు ఉండరు. సో ఆ పాయింట్ని అడ్రస్ చేసి ఉంటుంటే చాలా బాగుండేది. నాకైతే ఈ 2 పాయింట్స్ని నాగార్జున సార్ మిస్ అయ్యారనిపించింది, అండ్ బీబీ టీం కూడా ఈ 2 కూడా అడ్రస్ చేస్తే చాలా బాగుండేది.
నెక్స్ట్ వచ్చేసి సంజన గారి విషయంలో, తనుజ గారి విషయంలో ఆ పోప్ వీడియోని ప్లే చేశారనమాట. నాకు ఎపిసోడ్ చూసినప్పుడు ఒక అదే అనిపించింది. అండ్ నిన్న సార్ వీడియోస్ ప్లే చేసినప్పుడు కూడా అదే అనిపించింది. ఏంటి అంటే దివ్య గారి వల్లే ఇదంతా చాలా ఎక్కువ అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే దివ్య గారు నీ అడిగిన వెంటనే చేసి ఇచ్చేసి ఉండుంటే ఒక పని అయిపోయేది. ఆవిడని అడగలేదు, పక్కన పవన్ అడగడమో తనుజని అడగడమో చేసింది కాబట్టి ఆమె పర్సనల్గా ఫీల్ అయ్యి ఇంత పెద్ద గొడవకి కారణమయ్యారు నిజంగానే. ఎందుకంటే వెళ్ళి చెప్పగానే చేసి ఇచ్చేసి ఉండుంటే ఇంత డ్రాగ్ అయ్యేది కాదు. చెప్పకుండా ఇప్పుడు ఆ విషయాన్ని పోప్ ఏమనగానే ఇవ్వకుండా పోప్ వేయమనగానే వేయకుండా తనుజ గారితో మాట్లాడాలని చెప్పి తనుజ గారు రాగానే కొంచెం ఎక్కించినట్టు అయింది. అక్కడ అదే టైంలో మనకి రేషన్ కూడా వచ్చింది. అవి చూసుకుంటూ వీళ్ళు చెప్పింది ఇదంతా ఈ మేనేజ్మెంట్లో ఆవిడ తనుజ గారు కొంచెం విసిరేసేయడం, సంజన గారు కూడా ఓవర్ చేయడం, అవి లేవా ఇవి లేవా అని చేయడము, ఇదంతా కూడా పెద్ద ఇదికి దారితీసింది. దివ్య గారు చెప్పడం వల్ల తనుజ గారు ఓవర్ రియాక్ట్ అయ్యి సంజన గారు ఇంత పెద్ద సీన్ చేశారు. ఇదే నాకు ఎపిసోడ్లో చూసినప్పుడు అనిపించింది, ముందు ఇప్పుడు వీడియోలు చూసినప్పుడు కూడా అనిపించింది అనమాట. సో ఇంకా దివ్య గారు కూడా సిల్వర్ స్టార్, ఎందుకంటే ఆవిడ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అన్ని టాస్క్లు బాగుండు, వచ్చిన 1 వీక్లోనే ది బెస్ట్ కంటెస్టెంట్గానే ఉన్నారనమాట. ఎక్కడ ఏం తక్కువ కాదు. ఆవిడ కూడా ది బెస్ట్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. శ్రీజ, పవన్, భరణి గారు వీళ్ళందరికీ సిల్వర్ స్టార్స్ వచ్చినాయి. అందరూ వాళ్ళ పాయింట్స్ చెప్పుకున్నారు పర్ఫెక్ట్గానే. వాళ్ళు ఆడింది వాళ్ళకే తెలిసింది, వాళ్ళే చెప్పుకున్నారు. ఇంకా భరణి గారికి అయితే నాగార్జున సార్ మొహం మీద చెప్పారు, మీరు మాస్క్ తీసేస్తే బాగుంటుంది అని. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో ప్రకాష్ రాజ్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు, అలా కాదు, మీరు మాస్క్ తీసేసి మాట్లాడండి అని చెప్పారనమాట. నిజంగానే భరణి సార్ ఆ మాస్క్ నుంచి బయటకు వచ్చి ఆడితే చూడాలని ఉంది. నాకెందుకో చాలా బాగా ఆడతారనిపిస్తుంది, బెస్ట్ కంటెస్టెంట్గా ఉంటారు అనిపించింది. రాము ఆబ్వియస్లీ కెప్టెన్ అయ్యాడు. ఈ వీక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో సిల్వర్ స్టార్ తీసుకున్నాడు. సో ఇవి జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్. ఎపిసోడ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్ టు దూతా.